Hi friends, welcome back to my channel. This is Hari. ఏపీ డిఎస్సి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. 50,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి అంటూ ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు చేసినటువంటి వార్తా కథనాన్ని ఇప్పుడు చూద్దాము. అందులో ఆసక్తికరమైన వార్త, ఉద్యమ బాట పట్టనున్న నిరుద్యోగులు అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుందండి. పూర్తి విషయాలను ఈ వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి డిఎస్సి గురించి తాజా అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. 50,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి అంటూ ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు ప్రకటించారండి. ఉద్యోగులను భర్తీ చేయకుండా వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు పేర్కొన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఏ నెలలో ఉద్యోగాలు భర్తీ చేస్తామో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఆచరణ శూన్యమన్నారు. 4 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ రాక బిఈడి టీటీసీ అభ్యర్థులను నిరాశ గురవుతున్న నేపథ్యంలో ఖాళీగా ఉన్నటువంటి 50,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సబ్ రిజిస్ట్రార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేసి వాటిని భర్తీ చేయాలని కోరారు. సుమారు 20,000కు పైగా ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసి పోలీసులపై పనిభారం తగ్గించాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రధాన కర్తవ్యంగా ప్రభుత్వం తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కల్తీ ఆహారాల నియంత్రణ కోసం రాష్ట్రంలో 26 జిల్లాలు కలిపి కేవలం 19 మంది మాత్రమే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారని, మండలానికి ఒక ఫుడ్ సేఫ్టీ అధికారిని నియమించడం ద్వారా కల్తీ ఆహారాన్ని నిరోధించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అన్ని విద్యార్థి యోజన సంఘాలు ఐక్య కార్యాచరణతో ఉద్యమ బాట పట్టేందుకు నిరుద్యోగులు సిద్ధమవుతున్నారని ప్రభుత్వం మేల్కొని మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. స్వయం ఉపాధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు అధిక నిధులు కేటాయించి వడ్డీ లేని రుణాల ద్వారా ఉపాధి కల్పనకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి డిఎస్సి తాజా అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.